కొంతమంది మన ఫాలోవర్స్ అడిగిన ప్రశ్న, చిరంజీవి మోహన్ బాబు బావబామరుదులు అవుతారా? ఎలా అవుతారు? అలాగే మోహన్ బాబు గారి భార్య నిర్మలాదేవి గారు బాలకృష్ణ గారు పిన్ని అని పిలుస్తుంటాడా? ఒక షోలో మేము విన్నాము పిన్ని గారు అంటూ మాట్లాడటం. వీటి వెనుక నిజమెంత అని ఇద్దరు ఫాలోవర్స్ అడిగారు. ఇవి ఇప్పుడు నేను మీకు సింపుల్గా చెప్తాను. ముందుగా బాలకృష్ణ, మోహన్ బాబు గారు, మోహన్ బాబు గారి భార్య, వీళ్ళ విషయం కనుక చూసుకుంటే రక్త సంబంధం లాంటిది ఏదీ లేదు ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి. చంద్రబాబు నాయుడు గారి తల్లి మోహన్ బాబు గారికి అత్త అవుతుంది. ఆ విషయాన్ని పక్కన పెడితే రామారావు గారిని అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుంటాడు మోహన్ బాబు గారు. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు రామారావు గారి కొడుకు బాలకృష్ణ గారు రామారావు గారి తమ్ముడు ఏమవుతాడు? బాబాయ్ అవుతాడు. అంతే కదా. తండ్రి తమ్ముడు మోహన్ బాబు గారు బాబాయ్ అవుతాడు. బాబాయ్ భార్య పిన్ని అవుతుంది. అలా సరదాకి పిలుచుకుంటుంటారు తప్ప నిజంగా అయితే పేరుతోనే పిలుచుకుంటారంట. కాబట్టి ఈ వరుసన అది అన్స్టాపబుల్ షోలో నాకు తెలిసి అదే షోలోనే మోహన్ బాబు గారితో పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నారు. కాబట్టి అలా పిన్ని గారేనా అని ఉండొచ్చు. సో బాలకృష్ణ గారు మోహన్ బాబు గారి చెల్లిని పిన్ని గారు అనడం వెనుక స్టోరీ ఇది. తర్వాత చిరంజీవి గారు మోహన్ బాబు గారు బావబామరుదుల అంటే ఎస్ అని చెప్పుకోవచ్చు. వరుసకి బావబామరుదులు మాత్రమే. అది ఎలా అంటే క్యాస్ట్ పరంగా మోహన్ బాబు కమ్మ, చిరంజీవి గారు కాపు, ఎలాంటి సంబంధాలు లేవు. కానీ చిరంజీవి గారి బావగారైన అరవింద్ గారు మోహన్ బాబు గారికి బంధువు అవుతాడు. ఎలా అంటే అల్లు రామలింగయ్య గారు వరుసకి పెదనాన్న అవుతాడు మోహన్ బాబు గారికి. ఈ లెక్కన పెదనాన్న కూతురు చిరంజీవి గారి భార్య చెల్లెలు అవుతుంది. చెల్లెల భర్త చిరంజీవి గారు బామర్ది అవుతాడు. ఇవి వీళ్ళ వరుసలు. ఇలాగే చాలా ఉన్నాయి రిలేషన్స్. దాసరి నారాయణరావు గారు కూడా చిరంజీవి గారికి బంధువు అవుతాడు. మెహర్ రమేష్ కూడా చిరంజీవికి మేనలుడు అవుతాడు ఒక వరుసకి. సో ఇలాంటి రిలేషన్షిప్ చాలా ఉన్నాయి. ఎవరైనా డౌట్స్ అడిగితే తప్పకుండా క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.